హాయ్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నది నా దృష్టిలో ఒక బ్యాట్స్‌మెన్‌కి టెస్ట్ మ్యాచ్ లాంటిది. నా ఉద్దేశం బ్యాట్స్‌మెన్‌కి ఫ్రీడమ్ ఉండదు. వన్ డేలో టీ20లో ఉన్నంత ఫ్రీడమ్ టెస్ట్ మ్యాచ్‌లో ఉండదు. ఇది ఏ విధంగా మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కి అప్లై అవుతదంటే మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ప్రతి క్వెషన్ కూడా ఆచితూచి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిఫెన్స్, అటాకింగ్ అంటే లీవింగ్ ద బాల్స్ ఈ 3 అలవాటు జేసుకోవాలి. ఏది టెస్ట్ బ్యాట్స్‌మెన్. అదేవిధంగా ఒక ప్రిలిమ్స్ రాసే యూపీఎస్సీ అభ్యర్థి ఈ క్వెషన్‌లను వదిలేయడం, జాగ్రత్తగా ఆన్సర్‌లు జేయడం, దానికి ఎలిమినేషన్ టెక్నిక్ వాడడం, తర్వాత కాన్ఫిడెంట్‌గా ఉన్న క్వెషన్స్ కూడా ఎలిమినేషన్ జేసిన తర్వాతే మన ఆన్సర్‌ని కన్ఫర్మ్ జేసుకోవడం. ఇవి ఈ టెక్నిక్స్ ఖచ్చితంగా ఎగ్జామ్‌లో పనిజేస్తాయన్నమాట. లేదంటే ఇప్పుడు ఒక యుద్ధ రంగంలో శత్రువు చేతిలో కూడా కత్తి ఉందంటే ఖచ్చితంగా మనం డాల్ వాడాలి. డాల్ అంటే ఒక కత్తి వేటు పడకుండా మనం దాన్ని ఏదైతే అడ్డంగా ఉంచుతామో లెఫ్ట్ హ్యాండ్‌లో అది డాల్ అనమాట. అంటే యూపీఎస్సీ చేతిలో నెగెటివ్ మార్కింగ్ అన్న కత్తి ఉంది. కాబట్టి నువ్వు కత్తితో ఎంత అటాక్ చేస్తావో ఆహ్, అంతే స్థాయిలో మనం ఈ డాల్ కూడా ఇంపార్టెంట్. నెగెటివ్ మార్కింగ్‌ని ఎదుర్కోవడం కోసం. ఆ డాల్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమినేషన్ టెక్నిక్, లీవింగ్ టెక్నిక్. కాబట్టి దీనికోసం నువ్వు ప్రిలిమ్స్‌లో నీకు ప్రిపరేషన్ స్థాయి నుంచి నువ్వు ఒక లైన్‌లో ఉండాలి ప్రిపరేషన్. అదేంటంటే నీకు సబ్జెక్ట్‌లో నీకు తెలియని విషయాలేంటో నీకు తెలిసుండాలి. అంటే ఇన్ ద సెన్స్ యూ మస్ట్ నో వాట్ యూ డోంట్ నో. అంటే ఎగ్జామ్‌లో ఇది చాలా పనిచేస్తది. ఇది నేను చదివిన దాంట్లోనే ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఉంటది అని నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకూడదనమాట. అది చాలా ప్రమాదకరం. నెగెటివ్ మార్కులు పడే అవకాశం ఉంది. ఇంకా ఎలిమినేషన్ టెక్నిక్‌లో మనకేంటంటే అది డిఫెన్స్ లాంటిది. నువ్వు డిఫెన్స్ ఆడితే 1 మార్క్ 1 రన్, 2 రన్స్ రావచ్చు బ్యాట్స్‌మెన్‌కి. అంటే ఆయన ఉద్దేశ్యం మెయిన్‌గా నెగెటివ్ మార్క్ ఇవ్వకుండా అంటే ఔట్ అవ్వకుండా బ్యాట్‌ని అడ్డం పెడతాడు. అప్పుడు 1, 2 రన్‌లు రావచ్చనమాట. 4 కూడా రావచ్చు. కాబట్టి డిఫెన్స్ అన్నది ఈజ్ నథింగ్ బట్ ఎలిమినేషన్ టెక్నిక్. ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్స్‌లో ఒకటి ఎలిమినేట్ చేస్తావు. అప్పుడు మూడింట్లో ఇంకొకటి ఎలిమినేట్ చేయగలిగితే 2 అంటే ఒకటి ఎలిమినేట్ చేసి మిగతా మూడింట్లో ఏదో ఒకటి రాయేద్దాం అన్నది కొంచెం ప్రమాదకరం. అట్లా కాకుండా 2 ఎలిమినేట్ చేసినావంటే మిగతా రెండిట్లో ఛాన్స్ తీసుకోవచ్చు 50-50 కాబట్టి. అంటే ఇది ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంది, పేపర్‌లో క్వెషన్స్ ఎన్ని టఫ్‌గా ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఉంటది. మొత్తానికి నీకు ఏం తెలియదో నీకు తెలియాలి. ఏం తెలుసో నీకు తెలిసుండొచ్చు. కాకపోతే అన్నీ తెలుసని అనుకోవద్దు. తెలియనిది కూడా తెలుసు అని అనుకోవద్దు. నీకు తెలియని ఏరియాలు ఏవో నీకు తెలిసుండాలి. రెండోది ఎలిమినేషన్ టెక్నిక్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మూడోది తొందరపడి తెలియని క్వెషన్‌లు నువ్వు ఏవి వదిలేయాలో వాటిని వదిలేయగలగాలి. ఇవి పాటిస్తే ప్రిలిమ్స్‌లో నీ పెర్ఫార్మెన్స్ బావుంటది. ఆల్ ది బెస్ట్.